పువ్వు పడితే శుభం కలుగుతుందని అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక. అయినా కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కనుక మీరు పూజ కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు. కుళ్ళిన కొబ్బరికాయ. దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది. ఏదైనా చెడు జరుగుతుందనే భయం కూడా ఉంటుంది. కొబ్బరికాయ పగలు కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాల గురించి తెలుసా మీకు? సంతోషంగా ఉండండి. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగటం వలన మీ నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట. కుళ్ళిన కొబ్బరికాయ. అదేవిధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దానికి అర్థం తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం. దానికి పరిష్కారం ఏంటంటే, ఇక నుంచి దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి, సంతోషించండి. అయినా మీ మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని భయపడుతుంటే, బాధపడుతుంటే మీరు ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాల్లో ఉత్తమ దానం అన్నదానమే కదా. వెండి ఉంగరం ఈ రాశివారు పొరపాటును కూడా పెట్టుకోకూడదు. వెండి ఉంగరాలు ధరించడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నారు. కొందరేమో బంగారం కొనలేక వెండి ధరిస్తారు. వెండి అందరూ ధరించకూడదట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి మాత్రం వెండి లాభాలు తీసుకురాదట, నష్టాలు తెచ్చిపెడుతుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోండి. చేతికి బంగారం ఉంగరమే కాదు, చాలామంది వెండి ఉంగరం కూడా ధరిస్తుంటారు. ఈ వెండి ఉంగరాలు చేతికి చాలా స్టైలిష్గా కూడా కనపడతాయి. అయితే అందం మాత్రమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంలోనూ వెండి ముందు వరుసలో ఉంటుంది. వెండి చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి ధరించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు పొరపాటును కూడా వెండి ధరించకూడదట. మరి ఏ రాశి వారు ధరించాలి, ఎవరు ధరించకూడదు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకోండి. కర్కాటక రాశి. కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు. ఈ రాశికి వెండితో అనుబంధం చాలా ఎక్కువ. అందుకే ఈ రాశి వారు వెండి ఉంగరం ధరించడం అదృష్టం. అంతేకాదు, వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ రాశికి మనశ్శాంతిగా ఉంటుంది. మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. సాధారణంగా ఈ రాశి వారికి బంగారం బాగా అదృష్టాన్ని తెస్తుంది. అయితే బంగారంతో పాటు వెండి కూడా ప్రయోజనాలను తెస్తుంది. వెండి ఉంగరాలు ధరించడం వల్ల ఈ రాశి వారికి ఓపిక పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అంగారగ్రహం ప్లూటో పాలిస్తూ ఉంటుంది. ఇది వారిని తీవ్రంగా ఉద్రేకపూరితంగా చేస్తుంది. వెండి వారి భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నెగిటివిటీ తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. మీనరాశి. మీనరాశి నెప్ట్యూన్ బృహస్పతి పాలిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు అత్యంత ఆధ్యాత్మికంగా ఉంటారు. వెండి వారి కళల స్వభావాన్ని పెంచుతుంది, సృజనాత్మకతను పెంచుతుంది, శరీరాన్ని బలపరుస్తుంది. తులారాశి. తులారాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ రాశి వారికి కూడా సహజంగా బంగారం చాలా మంచిది. అయితే బంగారంతో పాటు వెండి కూడా అనుకూలంగానే ఉంటుంది. సహజంగా ఈ రాశి వారు సమతుల్యతను కోరుకుంటారు. వెండి ధరించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఏ రాశిలో వారు వెండితో జాగ్రత్తగా ఉండాలంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మేషరాశిని అంగారగ్రహం పాలిస్తుంది. ఈ రాశి వారు అధిక శక్తితో వృద్ధి చెందుతుంది. వెండి శీతలీకరణ ప్రభావం వారు మండుతున్న ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా సింహరాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశి వారు బంగారం ధరించడం ఉత్తమం, వెండికి దూరంగా ఉండాలి. అంతేకాదు ధనుసు రాశి వారికి కూడా వెండి పెద్దగా సరిపోలేదు. అదృష్టాన్ని తీసుకురాకపోగా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇంకా మకరం, కుంభం, కన్య, మిథున రాశి వారు కూడా వెండి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి వెండి పెద్దగా కలిసి రాదు.
మీ గోరును కత్తిరించి ఇక్కడ ఉంచితే అది మీకు డబ్బును తెస్తుంది మరియు చెడు దృష్టిని కూడా దూరం చేస్తుంది. ఇందులో మీ వేలుగోలు కత్తిరించుకోండి మరియు అద్భుతాన్ని చూడండి. మీరు దానిని మీ కలలో కూడా ఊహించలేరు. ఏ చేతి వేలు ఒకేలా ఉండనట్లే జీవితం కూడా ఆటుపోట్ల గుండా వెళ్తుంది. మీరు తంత్రశక్తితో బాధపడుతుంటే లేదా డబ్బు సమస్యలను ఎదుర్కొంటుంటే, శత్రువుల వల్ల ఇబ్బంది పడుతుంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై గొడవలు జరుగుతుంటే, ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని పాటిస్తే మీరు మీ జీవితాంతం ఆనందంగా, శాంతి మరియు ప్రశాంతతతో జీవించవచ్చు. మీరు దయ్యాల ప్రభావాలతో బాధపడుతుంటే లేదా రాహుకేతు దోషాన్ని వదిలించుకోవాలనుకుంటే మీరు ఈ పరిహారాన్ని అనుసరించాలి. ముందుగా ఆదివారం నాడు చేతికి ఉన్న 10 వేల గోళ్లను, పాదాలకు ఉన్న 10 వేల ఈ విధంగా మీ గోళ్లను కత్తిరించిన తర్వాత మీరు వాటిని కొద్దిసేపు లేదా కొంతసేపు నీటిలో ఉంచాలి. వాటిని కత్తిరించమని మీరు వేరొకరిని అడగాలి మరియు వాటిని మీరే తీసివేయకూడదు. ఈ విధంగా గోరును కత్తిరించిన తర్వాత దానిని 20 సార్లు పైకి లేపి ముఖం నుండి తొలగించాలి. ఈ విధంగా తీసివేసిన తర్వాత మీరు వేరొకరిని దానిని అగ్నిలో వేసి భస్మ అని చేయమని చెప్పాలి. ఇలా చేయటం వల్ల మీకు కలిగే ఏమైనా దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు. అది ఆరోగ్య సమస్యలైనా లేదా ఆర్థిక సమస్యలైనా సరే. ఇంట్లో నిమ్మ మొక్క ఏ దిశలో ఉంటే మంచిది? ఇలా చేస్తే సమస్యలు తీరుతాయి, సంపద పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా, అందుకోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది ఇళ్లలో మొక్కలు కూడా పెంచుతుంటారు. మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటుగా అనేక లాభాలను అందిస్తాయి. ఇంట్లో నిమ్మ మొక్క ఉండవచ్చా? సరైన దిశలో నిమ్మ మొక్కను ఉంచడం వల్ల ఆనందం ఎక్కువవుతుంది, సంపద పెరుగుతుంది, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం నిమ్మ మొక్క విషయంలో ఎటువంటి నియమాలను పాటిస్తే మంచిది వంటి వివరాలను తెలుసుకోండి. వాస్తు ప్రకారం నిమ్మ మొక్క ఇలా ఉన్నట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ఆనందం కూడా పెరుగుతుంది. ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నిమ్మ మొక్క ఇంట్లో ఉండడం వలన పురుగులు వంటివి కూడా ఆ ఘాటుకు చేరవు. నిమ్మ మొక్క ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు, లాభాలు. నిమ్మ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సరైన దిశలో ఇంట్లో నిమ్మ మొక్క ఉండడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. నిమ్మ మొక్కను సరైన దిశలో ఉంచినట్లయితే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. నిమ్మ మొక్క చెడు దృష్టి సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది.